మాటలు ఏంటి అనేది అర్థం కావట్లేదు. సామాన్య ప్రజలందరూ కూడా దీని గురించే చర్చించుకుంటున్నారు. ఎందుకంటే కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం కొంత పాలన మీద దృష్టి పెట్టి ప్రజలకు ఏం కావాలి, గత ప్రభుత్వం ఏం చేయలేదు, మనం ఏం చేద్దాం, వీటి మీద ఎక్కువగా దృష్టి పెడతారు అనుకున్న కాంగ్రెస్ పార్టీ కూడా వ్యక్తిగత విమర్శలకు అలాగే వ్యక్తిగత దాడులకు దిగటం అనేది కొంత చర్చనీయాంశమవుతోంది. నిన్న జరిగిన ఇన్సిడెంటే కాదు, ప్రతి సందర్భంలోనూ కాంగ్రెస్ నాయకులకి బీఆర్ఎస్ నాయకులకి మధ్య ఈ మాటల యుద్ధం ఏదైతే జరుగుతుందో సో దాని గురించి మాట్లాడాలంటే కాంగ్రెస్ పార్టీగా ఏం చెప్తారు? ఎందుకంటే మీరు మాట్లాడుతున్నారు కాబట్టి దాన్ని కౌంటర్ ఇస్తున్నారు అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. గుడ్ ఈవినింగ్ అండి విజేత గారు, మీకు ఛానల్ కి, నా తోటి పార్టిసిపెంట్స్ కి, ప్రేక్షకులకు కూడాను ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తు చేసుకోవాలి, మేము అసెంబ్లీలో హుందాగా ప్రవర్తించినాము. అసెంబ్లీలో వీళ్ళు ఎన్ని మాట్లాడినా ఎన్ని అన్నా కూడా మేము హుందాగానే ప్రవర్తించినాము. మేము అదే విధంగా పరిపాలన సాగించాలని మా రేవంత్ రెడ్డి గారు, మా ముఖ్యమంత్రి గారు మొన్న కూడా సభలో చెప్పారు. మేము ఈ రోజు అధికారంలో ఉన్నాం, హుందాగా ప్రభుత్వాన్ని నడిపిద్దాం అని అనుకున్నాం. కానీ తప్పట్లేదు, మీరు అన్నందుకు మేము జవాబులు ఇవ్వాల్సిందే. మరి ఎన్ని రోజులు ఊరుకుంటాం? మీరు అంటూ పోతే మేము పడాల్సినటువంటి అవసరం కూడా మాకు లేదు. తప్పు చేసింది మీరైతే తిట్లు మేము పడాలా అని రేవంత్ రెడ్డి గారు మొన్న బహిరంగ సభ కాదు, మా కార్యకర్తల సమావేశంలో మాట్లాడినటువంటి మాటలు మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే మేమేం తిట్టలేదు వాళ్ళని. మొదటి నుంచి మేము శ్వేతపత్రం రిలీజ్ చేసిన తెల్లారి నుంచి మమ్మల్ని తిట్టకుండా తిడుతున్నారు. ఎందుకంటే భయం వాళ్ళకి. అన్ని వాళ్ళు చేసినటువంటి అవినీతులు, వాళ్ళు చేసినటువంటి స్కామ్లు, వాళ్ళు దోపిడీ చేసినటువంటి తెలంగాణను నమ్మించి, ప్రజల్ని నమ్మించి మోసం చేసినటువంటి ప్రతి ఒక్కటి బయటపడుతుంది. కాబట్టి ఆ టాపిక్ ని డైవర్షన్ చేస్తే, ఇలా తిట్టుకుంటూ పోతే మీడియా అంతా దృష్టి దీని మీద పెడుతుంది, అసలైన దాని మీద దృష్టి మరలించవచ్చు అని వాళ్ళు మొదలు పెట్టారు. ఏ రోజైతే 6,72,000 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజల మీద అప్పుభారం మోపిర్రో అప్పటిదాకా బానే ఉన్నారండి విజేత గారు. 6,72,000 కోట్లు చూపించేసరికి మొదలైంది వీళ్ళది. చెమటలు పట్టేసి, చెమటలు తుడుచుకొని ఏమీ లేనట్టు యాక్టింగ్ చేసేసి మొదలు పెట్టేసి ఇంకా తిట్ల పురాణం. ఏ రోజు నుంచి మొదలు పెట్టిన 420 అంట. మేము ఇచ్చి ఎన్ని రోజులు అయిందండి? ఆ రోజు అసెంబ్లీ ఎన్ని రోజులకు స్టార్ట్ అయింది? ఒక్క 10 రోజులకు అసెంబ్లీ పెడితే 10 రోజులలోనే 420 హామీలు అని అంటే మీకు 420 ఇంటూ క్యూబ్లు, స్క్వేర్లు, క్యూబ్లు, మరి ఇంకేంటి చెప్పాలో కూడా సరిపోదు. 9.5 సంవత్సరాల్లో మీరు చేసినటువంటి ప్రజలకు మీరు చేసినటువంటి మోసాలు, అవినీతి పనుల గురించి మేము 10 రోజులలోనే 420 అయితే మీరు 10 ఏళ్లలో ఏమైనట్టు? పెద్ద దొంగలే కదా. అందుకనే మేము కేడీలు అంటున్నాం, మేము బిల్లా రంగాలు అంటున్నాం, అన్ని అంటున్నాం. ఎందుకంటే గతంలో నుంచి కూడా చెప్తున్నాం, తెలంగాణ ప్రజల్ని దోపిడీ చేయడానికి వచ్చినటువంటి కుటుంబం కల్వకుంట్ల కుటుంబం అని డే 1 నుంచి ఎందుకు చెప్తున్నాము? మేము చెప్పింది ప్రజలు కూడా ఆనాడు 10 ఏళ్ల నుంచి మేము చెప్పుకుంటూనే వస్తున్నాం. ప్రజలు కూడా కాస్త నమ్మడానికి కొన్ని రోజులు సమయం పట్టింది, కొన్ని రోజులు కాదు కొన్ని ఏళ్ళు సమయం పట్టింది. చూసిరు కదా, తవ్వుతా ఉంటే ఎలకల పుట్టలో నుంచి ఎలకలు, పుట్టల నుంచి చీమలు, పుట్టల నుంచి పాములు బయటపడ్డట్ట మీరు చేసినటువంటి అవినీతి, వీళ్ళు చేసినటువంటి అప్పు, వీళ్ళు చేసినటువంటి స్కాములు బయటపడుతున్నాయి. అసలు ఇంకా రేవంత్ రెడ్డి గారు ఇంకా అసలు నిదానంగా వెయిట్ చేస్తున్నాడు. ఇంకా ఎన్ని ఎల్లనేడి ప్రజలు చూసుకుంటారు వీళ్ళ పని అని ఇంకా వెయిట్ చేస్తున్నారు. అదే నేను కానీ ఆ ప్లేస్ లో ఉండింటే నా సామిరంగా మరి ఈ రోజు 6,72,000 కోట్ల నుంచి 7.5 లక్షల కోట్లు కేవలం అప్పు మాత్రమే. అంతేకాకుండా 75,000 కోట్ల రూపాయలు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో, 67,000 కోట్ల రూపాయలు సివిల్ సప్లైలో. ఈ రోజు నిన్న శివ బాలకృష్ణ 500 కోట్ల రూపాయలు. అంతే ఇక ఆయన ఒకడు ఉన్నాడు కదా చైర్మన్, రేరాజ్ చైర్మన్, వాడి పేరు ఏదో ఉంది కదా, సోమేష్ కుమార్. వాడు 25 ఎకరాలు. అసలు గుజరాత్ తోడు. ఇక్కడేం పని అండి? 2018లో భూములు కొన్నాడంట, ధరణిలో పేరెక్కిందంట. ఎవరి దగ్గర కొన్నాడు, ఎక్కడ కొన్నాడు ఏం తెలియదు. కానీ భూమి పత్రాలలో వాళ్ళ పేరుంటది, వాళ్ళ పేర్లు ధరణిలో ఎక్కేసాయి. ధరణికి అందుకే కదా తెచ్చుకున్నది, మీకు కావాల్సిన వాళ్ళకు పేర్లు ఎక్కించుకొని ఎవరి భూములైనా కొట్టేసి ఎవరి పేరు మీద బినామీల పేర్ల మీద ఇట్లాంటి సపోర్ట్ చేసినటువంటి దొంగలకు మార్చడానికి ఈ రోజు దీని మీద ఎందుకో మాట్లాడతలేరు, తిట్టిన దాని మీద మాట్లాడుతున్నారు. కాళేశ్వరం కథ కంచికి పోయింది. మేము 1,00,000 కోట్ల అవినీతి అని అంటే రాహుల్ గాంధీకి ఏం తెలియదు. రాహుల్ గాంధీ మాట్లాడిండు 1,00,000 కోట్ల ప్రాజెక్టే కాదు, 1,00,000 కోట్ల అవినీతి అంటే ఏం కట్టినట్టు, మేము ఏమి అవినీతి చేసినట్టు అన్నారు. మరి ఈ రోజు నీళ్ళలో బుడిదలో పోసిన పన్నీరు, నీళ్ళలో పోసినటువంటి 1,00,000 కోట్ల రూపాయలు కావండి. దాన్ని ఏం చేయాలి ఇప్పుడు? సుజాత గారు, అప్పులు జరిగాయి, అవినీతి జరిగింది, రైట్. అవినీతి బయట పెట్టడానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, దానికి ఒక పద్ధతి ప్రకారం వెళ్తే చట్టం దాని పని తాను చేసుకుపోతుంది. కానీ ఈ వ్యక్తిగత విమర్శలు దేనికి? ముఖ్యంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు రోజు రోజుకి ఏవైతే మాట్లాడుతున్నారు. ఒక్క నిమిషం విజేత గారు, బీజేపీ పెద్ద మనుషులు వచ్చి చెప్తున్నారు కాళేశ్వరం మీద ఇంకా జాప్యం ఎందుకు, కేసీఆర్ అరెస్ట్ చేయండి, కేసీఆర్ అవినీతి. మేము వచ్చి 2 నెలల్లో కొన్ని వేల కోట్ల రూపాయల అవినీతిని బయటికి తీసినాము. మేము ఈ రోజు కాళేశ్వరం మీద ఈ రోజు కాదండి, గత 4 ఏళ్ల నుంచి ఇది అవినీతి ప్రాజెక్టు అని చెప్తున్నాం. కానీ బీజేపీ వాళ్ళు తెలంగాణకు వచ్చినప్పుడల్లా ఇది ఏటీఎం కార్డ్ అయింది, అవినీతి చిట్టా అంతా మా దగ్గర ఉన్నదన్న. ఒక్క రోజు కూడా దాంట్లో కల్పించుకోలేదు. కానీ ఇప్పుడు సిబిఐకి ఇవ్వాలంట విచారణ. ఎందుకు ఇస్తామండి? మేము దాని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీకి వేసినాం. ఇక్కడ
ఇక్కడనే తెలుసుకుంటాం ఇక్కడ చేసిన అవినీతి. అది మీరు నేషనల్ ప్రాజెక్టుగా గుర్తించలేదు కాబట్టి, ఆ రోజు మేము చెప్పినా మీరు పట్టించుకోలేదు కాబట్టి ఇప్పుడు మీకు ఏం హక్కుంది, ఏ అర్హత ఉంది? దాని మీద అవినీతి మీద కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, దాని మీద కేసులు విచారణ చేయట్లేదు. ఎందుకు విచారణ చేయట్లేదు? రోజు రివ్యూలు జరుగుతున్నాయి. ఈ రోజు పదండి నేను చూపిస్తాను. సివిల్ సప్లై డిపార్ట్మెంట్ లో ప్రతి ఒక్క అధికారిని పిలిచి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సివిల్ సప్లై ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో ఇప్పటి వరకు కూర్చొని కాళేశ్వరం మీద మాట్లాడుతున్నారో లేదో చూపిస్తాం పదండి. సెక్రటేరియట్ ఇందాక మల్లారెడ్డి చెప్తాడు, రోజు పొద్దుగాలేస్తే రాత్రి వరకు సెక్రటేరియట్ లో కూర్చొని చర్చలు చేస్తున్నారంటే ఏం చర్చలు చేస్తారు? పూర్తిగా వడ్డించిన ఇస్తరాకు లాగా తెలంగాణ ఇచ్చిండట కేసీఆర్. వడ్డించిన ఇస్తరాకు మేము ఇచ్చినాం 2014లో. దాన్ని మొత్తం తినేసి నాకేసి ఖాళీ ఇస్తరాకు వదిలేసి, ఖాళీ ఇస్తరాకు వదిలితే కూడా పర్వాలేదు మళ్ళీ వడ్డించుకునే వాళ్ళం, కానీ పూర్తిగా ఇస్తరాకు చింపి పడేసారు తెలంగాణ అనే భూమిని. అట్లాంటిది మీరు ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని అవినీతిని బయటికి తీస్తూ, ఒక వైపున మేము ఇచ్చిన హామీల్ని నెరవేరుస్తూ, ఒక వైపున ప్రభుత్వాన్ని చక్కగా నడుపుతూ, ఒక వైపున కేసీఆర్ ప్రభుత్వం గత ప్రభుత్వం చేసినటువంటి అవినీతిని కూడా అధికారులకు ఆదేశించి ఆ అవినీతిని కూడా బయటికి తీస్తూ, ఇన్ని రకాలుగా 3 రకాలుగా ఫైట్ చేస్తూ పొద్దు నుంచి రాత్రి వరకు మా నాయకులు, మా మంత్రులు, మా ఎమ్మెల్యేలు, మా ముఖ్యమంత్రి అందరు కష్టపడి పొద్దు నుంచి రాత్రి వరకు దీని మీద రివ్యూస్ చేస్తుంటే, అవినీతి చిట్టాన్ని బయట పెడుతుంటే, మమ్మల్ని భూమికి 3 అడుగులు లేడు, మమ్మల్ని ఇష్టం వచ్చినట్లు అంటారా, నా ఎంటకతో సమానం అంటాడా? ఎంటకతో సమానం కాబట్టి నిన్ను ప్రజలు తీసి నేలకేసి కొట్టారు. ఇంకా ఆటోలలో తిరుగుతున్నాం. కనీసం దుబాయ్ నుంచి అమెరికా నుంచి ఇండియాకి రావడానికి ఫ్లైట్ ఛార్జీలు లేనోనివి నువ్వు ఈ రోజు లక్షల కోట్ల రూపాయలు జమ చేసుకొని ఏరోప్లేన్లు కొనుక్కొని మీది గాలి మోటార్లలో తిరిగేటోడు ఈ రోజు ఆటోలకు దింపిన ప్రజలు. ఎందుకు? మనకు అహంకారం పెరిగితే, మనం వినాశనం దగ్గరికి చూస్తే ఇట్లాంటివన్నీ సంభవిస్తాయి. వినాశకాలే విపరీత బుద్ధి అంటారు కదా, ఇలాంటివన్నీ సంభవిస్తుంటాయి. మీరు కోల్పోయినండి బీఆర్ఎస్. ఏముందని తెలంగాణలో మీకు దోచుకున్నది తప్పించి. సుజాత గారు నెక్స్ట్ మాట్లాడదామండి. రైట్, దీపక్ గారు, ఏదైతే కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటలు ఏవైతే ఉన్నాయో, సరే బీజేపీ పార్టీగా మీరు కూడా వాటిని చూస్తున్నారు కాబట్టి, బీజేపీ నాయకులు మొదటి నుంచి కొంత చెప్తున్నారు, కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వము దానికి కొంత సమయం ఇద్దాము, ఇన్ కేస్ వాళ్ళు ఇచ్చిన టైంకి అవి నెరవేర్చకపోతే